సింహరాశి వారికి ఏప్రిల్ 9, 10 తేదీలలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేయడం వలన సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు? వీరు వినబోయేటువంటి 2 పెద్ద శుభవార్తలు ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సింహరాశి వారు మొట్టమొదటిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి విషయాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇంకా సింహరాశి వారి జాతకం కూడా అంతే అద్భుతంగా ఉండబోతుంది. వీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే అంటే వీరి అదృష్టం అనేది తప్పకుండా రెట్టింపు అవ్వబోతుంది రేపటి రోజున అని చెప్పుకోవచ్చు. వీరికి బలం అనేది కలిసి రాబోతుంది. ఎవరైతే ఆ పనిలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది ఏ పనిలోనైనా ఉండదన్నమాట. సింహరాశి వారి యొక్క నిజ స్వరూపానికి వస్తే కనుక సింహరాశి వారు చూడడానికి చాలా అందంగా చాలా గంభీరంగా కూడా ఉంటారు. ఆడవారైనా కానీ మగవారైనా కానీ వారిని కదిలించలేరు. చాలా భయం కలిగించేటట్లుగా ఉంటుందన్నమాట. సింహం అంటే అడవికి రారాజు. సింహరాశి వారు కూడా రాజు లాంటి వారే. మగవారైతే ఆ అమ్మాయిలైతే కనుక రాణి అని చెప్పుకోవచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నమాట చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సింహరాశి వారికి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అంటే ఆ రాశి వారిని అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరి అనుగ్రహం వల్ల వారికి సంపద పెరుగుతుంది. నలుగురిలో సంఘంలో విలువ కూడా పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి వారు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉంటారు. వీరికి స్నేహం కూడా స్నేహితులు చాలా ఎక్కువగానే ఉంటారనమాట. ఇంకా మిగతా రాశులతో పోల్చుకుంటే ఈ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే వీరి యొక్క తప్పును నిలదీయడానికి ఎంత దూరమైనా వెళ్తారనమాట. ఆ తప్పును నిరూపిస్తారని చెప్పొచ్చు. ఇదంతా కూడా వీరి యొక్క నాయకత్వ లక్షణాల్లో ఒక భాగం. కానీ తెలియని వారు ఏమనుకుంటారంటే వీరికి కొంచెం పొగరు ఎక్కువ అని అనుకుంటారు. నిజం వారు వెన్నంటే ఉండి వారి యొక్క మనస్తత్వాన్ని కాపాడుతూ ఆ నిజం అనేది ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. వీరు నిజంగా చాలా మంచివారని చెప్పొచ్చు. వీరి భార్య కోసం అయితే ఎంత త్యాగమైనా చేస్తారు. భార్య అంటే అంత ఇష్టపడతారు. సింహరాశి వారికి ఇక వీరు చేసే వృత్తి యందు పనుల యందు చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది రేపటి రోజున. ఈ రీసెంట్ రోజుల్లో మీరు ఎక్కువగా ఏదైనా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనుకో, అంటే వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనుకో, ఇంకా ఎవరు చెప్పినా వినరనమాట. ఆ వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇంకా ఎంజాయ్ చేయవలసిన టైం కూడా చాలా ఎంజాయ్ చేసేస్తారు. చాలా జాలీగా ఉంటారు. మానసికమైన అశాంతి కలుగుతున్నా కూడా వీరికి ఏదైనా స్ట్రెస్ ఇష్యూస్ అనేది కొంచెం పెరుగుతాయండి. రేపటి రోజున మానసిక అశాంతి అనేది ఉంటుంది. కొంచెం మైగ్రేన్ హెడేక్ కానీ ఇంకా కడుపులో బాధ కానీ ఇలా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి ఎదురవుతాయి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైనా కానీ కాస్త ఒత్తిడిని తగ్గించుకోవాలి. అంటే డబ్బే మాకు శాశ్వతం కాదు, డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే. మేము అంటే జీవితాన్ని చాలా మిస్ అవుతున్నాము. ఈ సంతోషకరమైన జీవితాన్ని మేము దక్కించుకొని తీరాలని చెప్పి ఖచ్చితంగా మీరు అనుకోవాలండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పనిని అప్పజెప్తే మీకు ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఇక అదే పనిలో పడిపోతారు. ఇక ఆ పనే లోకంగా భావిస్తారు. అలా లోకంగా భావించవచ్చు. కానీ ఇంకా కొన్ని విషయాల దగ్గర మాత్రమే ఆ పని జీవితం అయితే కాదనమాట. ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఇక సింహరాశి వారు వృత్తి వ్యాపారాల యందు చాలా మంచి పొజిషన్లో ఉంటారు. అంటే పలానా ఉద్యోగస్తుడు పలానా వ్యాపారస్తుడని సింహరాశి వారిని ఎవరైనా అంటే కనుక ఒక మంచి ప్రశంసలు అయితే వాళ్ళకి తప్పకుండా అందుతాయండి. చాలా అంటే చాలా అదృష్టవంతులు, చాలా తెలివిగలవారు. ఇంకా వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇటువంటివి కూడా అంటే ఏంటో అయినా సరే వీరు ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇతరులకు. ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరు. బేసిక్గా వీరికి కూడా కష్టాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. సింహరాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలే. ఏది పట్టుకున్నా వారికి
మేము చెయ్యలేనేమో అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ చేస్తే కనుక వీరిలాగా ఇంకా ఎవరు ఆ పనిని చేయలేరనమాట. వీరికి 2 శుభవార్తలని చెప్పాను కదా. ఉద్యోగంలో ప్రమోషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వాహన ప్రాప్తి కూడా కొనాలని చాలా రోజులుగా మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఆ అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. 100% సక్సెస్ అవ్వాలని చెప్పి ఎక్కువ హోప్స్ పెట్టుకుంటే మాత్రం కష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం లైఫ్లో స్ట్రెస్ని తగ్గించుకోండి. ఓవరాల్గా మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా సింహరాశి వారికి తప్పకుండా 9, 10వ తారీఖులలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీరి యొక్క వర్క్ అంటే పని ఉంటుంది కదా. ఏదైతే అంటే వృత్తిపరంగా వీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. కాబట్టి ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తిగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే 100%లో ఒక 60% మాత్రమే పనిని పూర్తి చేయగలుగుతారు. కొంచెం పెండింగ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేటివి కూడా తగ్గుతాయి. దీనికి కొంచెం తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ఇదొక్కటి చూసుకోండి. ఎందుకంటే పనే ముఖ్యం కాదు, ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని మీరు తెలుసుకోవాలి. వృత్తిపరంగా అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే 100%లో ఒక 60-70% మీకు ఆ పని అనేది చేస్తారు. మిగతాదంతా కొంచెం పెండింగ్ పడడం వల్ల స్ట్రెస్కు గురి అవుతారనమాట. ఇంకా మీకు ఏ దోషాలు లేవండి. విద్యార్థుల పరంగా చూసుకుంటే అన్ని ఎగ్జామ్స్ చాలా కష్టపడుతున్నారు. కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అయ్యే అవకాశం అయితే ఉందండి. విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారనమాట. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనుకూలంగా బాగుంటుంది. సినీ రంగ పరిశ్రమలో కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు దైవ దర్శనం చేసుకునే సూచనలు అయితే మీకు తప్పకుండా కనిపిస్తున్నాయండి. దైవ దర్శనం అయితే చేసుకోండి. రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపాన్ని తప్పకుండా వెలిగించండి. మీ జాతక దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇక టోటల్గా చూసుకున్నట్లయితే వీరంతా అనుకూలంగా ఉంది. ఒక పని దగ్గర మాత్రమే కొంచెం ఆ పని పెండింగ్ పడడం వల్ల వీరికి కొంచెం స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇంకా ఏదైనా కానీ ఆ స్ట్రెస్ లెవెల్స్ మీరు కంట్రోల్ చేసుకుంటే కనుక మీకు ఆ పని యందు ఇంకా కొంచెం పెండింగ్ పడినా కూడా మీరు కొంచెం నిదానంగా ఉండి ఆ పనిని చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళేలాగా చేసుకోవచ్చు. ఇంకా కుటుంబ పరంగా అయితే అంతా బాగుంటుందండి. రేపటి రోజున అంటే రేపు పని గురించి కొంచెం సేపు అయితే ఆలోచిస్తారు. సాయంత్రం 6 గంటల దాటిన దగ్గర నుంచి కొంచెం రేపటి గురించి ఆలోచనలో కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట. అది కంప్లీట్ అవుతుందా లేదా, నిన్నటి పని వదిలేసాని అని కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పి మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు. భయపడుతూ కూడా ఉంటారనమాట. ఈ ఒక్కటి తగ్గించుకోండి. తప్పకుండా మీకు ఓవరాల్గా రేపటి రోజున అంతా బాగుంటుంది. ఇంకా సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి కానీ విద్యార్థుల వారికి కానీ అంతా బాగుంటుందండి. ఇంకా ఆరోగ్యం పరంగా చూసుకుంటే కూడా మీకు కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయన్నమాట. ఇంకా చాలా రోజుల నుంచి మీరు బంగారం కొనుక్కోవాలని కలలు కంటూ ఉన్నారు కదా. బంగారం రేట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది వెనక్కు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి వారు కూడా కొంచెం ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, మేము బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బంగారం కొనుక్కునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. తప్పకుండా మీకు నచ్చినది అంటే ఏదైనా ఒక రింగు కానీ ఒక చైన్ కానీ మీరు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు కదా, కొంచెం కొనుక్కునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మీరు ఏ పని చేసినా కూడా ప్రతిదీ కూడా తప్పకుండా మంచిగా విజయవంతం అవ్వడానికి మీకు తప్పకుండా నెరవేరుతుందండి ఆ పని అయితే. కొన్ని కష్ట నష్టాలు అనేటివి వస్తాయి, కానీ మీరు వాటిని దూరంగా పెట్టడమే కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా శుభకార్యాలు కొన్ని జరగవలసినవి కూడా ఉంటాయి కదా, అవి జరుగుతాయన్నమాట. బంధుమిత్రులను కలిసే అవకాశం కూడా ఉందండి. కొత్త మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మిత్రుల కలయిక వలన మీ జీవితానికి కొంచెం ఆనందం అయితే కలుగుతుందనమాట. ఇంకా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు, ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు మీ అమ్మవారిని అంటే మీ ఇంటి దైవాన్ని పూజించుకోండి. అమ్మవారిని పూజించుకోండి. ఆ అమ్మవారి యొక్క ఫలితం అనేది మీకు అంటే అమ్మవారు చూపించేటువంటి ప్రేమ, అమ్మవారి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనికి వెళ్ళడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. ఇంకా శివనామస్మరణ చేసుకోవడం వలన కూడా మీకు ప్రతిదీ ఏ ఆటంకం ఉన్నా కూడా శివనామస్మరణ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుందండి. 108 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని మీరు జపించుకుంటూ ఆ పనిని మొదలు పెడితే కనుక మీకు ఏ పనిలో కూడా
అంటే ఏ పనిని చేపట్టినా కూడా అందులో విజయవంతం అవుతారు. ఇది ముమ్మాటికి నిజం. తప్పకుండా మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు అంతా కూడా ఓవరాల్‌గా చూసుకుంటే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందండి. సింహరాశి వారికి ఏది పట్టినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. 2 పెద్ద శుభవార్తలని చెప్పాను కదా! ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీరు బంగారం కొనుక్కోవడానికి, వాహన ప్రాప్తికి కూడా రేపు అనుకూలంగా ఉందండి. తప్పకుండా మీరు ఆ రెండిటిలో మీకు వచ్చినటువంటి శుభవార్తల్లో తప్పకుండా మీకు జరిగే తీరుతుందనమాట. ఇంకా చాలామంది ఎన్నో రోజుల నుంచి అంటే మేము పలానా ప్లేస్‌ని అంటే ఒక సైట్ చూసింటారు కదా! ఆ సైట్‌ని కొనాలని అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి కూడా తప్పకుండా రేపు అనుకూలంగా ఉందండి. మీకు జరుగుతుందనమాట. ఏ పని చేపట్టినా కూడా అందులో విజయవంతమైతే మీరవుతారు. ఇంకా శివనామస్మరణ చేసుకోండి. మీ అమ్మవారిని, ఇంటి కులదైవాన్ని తప్పకుండా పూజించుకోండి. మీకంతా కూడా బాగుంటుంది. అంటే ఏప్రిల్ 9, 10 తేదీలలో జరిగేటువంటి శుభ, అశుభ పరిణామాలు ఏంటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన మీకు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.